పార్క్ కన్నా ముందు సార్ ఉమ్, ఇక్కడ కేసర్ దగ్గర గానీ ఉమ్, చెల్కల్లు టోల్ గేట్ దగ్గర గానీ ఉమ్, అక్కడ ఇతను 2 సార్లు యాక్సిడెంట్ కి గురయ్యాడుగా. ఉమ్. మీరు ఆ విజువల్ అదే లారీ దగ్గర చూసాను, నేను చూసాను. అక్కడే బండి పడింది కదా కింద. ఉమ్. ఉమ్, అప్పటికి లైట్ ఊడిపోయింది కదా. సరే లైట్ ఊడిపోయింది అనుకుందాం. ఆ లైట్ని ఇప్పుడు ఆయన నైట్ జర్నీ కదా చేయాల్సింది. రాత్రి 11, 12 అవుతుంది రీచ్ అయ్యేసరికి డెస్టినీకి అని ఆయనకు తెలిసినప్పుడు ఎంత తాగుబోతాడైనా ఎంత అమాయకుడైనా సరే లైట్ వేయించుకొని వెళ్తే తప్ప జర్నీ చేయలేని అర్థం కాదా? ఉమ్, అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఒక ఒక పిచ్చోడిగా చిత్రీకరించే ప్రయత్నం కాదు ఇదంతా కూడా. ఉమ్, మీరు చెప్పండి, ఒకవేళ ఫుల్గా ఒక ఫుల్ బాటిల్ తాగి ఉన్నారు మందు, ఉమ్, ఇప్పుడు నేనే ఒక ఫుల్ తాగి ఉన్నాను, కాన్షియస్లోకి సరిగ్గా లేను, బండికి లైట్ లేదు, రాత్రి 6:30, 7 అవుతుంది, నేను ఒక 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, లైట్ వేయించుకొని వెళ్తాను, లైట్ వేయించుకొని వెళ్తాను ఎంత తాగి ఉంటే కూడా. ఉమ్, లైట్ వేయించుకొని వెళ్తాను, వేయించుకొని వెళ్ళను కదా. మరి ఇంత ఇంకిత జ్ఞానం కూడా లేదంటే ప్రవీణ్ పగడాల గారిని టోటల్గా ఒక పిచ్చోన్ని చేసేసి డీగ్రేడ్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఆయనకున్నటువంటి పేరు మొత్తం కొలాబ్స్ చేసే ప్రయత్నం జరుగుతుందండి. ఉమ్. నేను ఒకటిగా చాలా అనుమానాలు చెప్పాను ఇప్పటికే. ఏ అనుమానానికి కూడా డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్స్ లేవు. అంటే మీరు చెప్పినట్టుగా డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు Answer- పెడితేనే చేస్తామంటే ఉమ్, ఇక్కడ నాకు కూడా ఇంకొక పాయింట్ అనిపిస్తుంది. అంటే ప్రవీణ్ పాస్టర్ అంత తాగి జర్నీ చేస్తుంటే ఏ ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా పట్టుకోలేదా అని. ఆయన చెప్పాడు కదా, ఒక వ్యక్తి వీడియోలో మాట్లాడాడు, ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ తాగే కనుకుంటే ఆయన పట్టి కూర్చోబెట్టేస్తారు కదా అక్కడ. అవును, ఎక్కడికి వెళ్తా కూర్చోని చెప్పరా, హెల్మెట్ అతని వల్ల వేరే వాళ్ళకి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది కదా. అదే వేరే వాళ్ళు ఇప్పుడు ఒక అమాయకమైన కుటుంబం ఇంకో బైక్లో వెళ్తున్నారు, స్కూటీలో చిన్నగా వెళ్తున్నారు, ఈయనకు తాగి ఉన్నాడు, లైట్ లేదు, ఆ వ్యక్తిని రోడ్డు మీద విడిచిపెడితే అది ఏమంటారు, బ్రేకులు లేని బండిని విడిచిపెట్టినట్టే కదా. పోయి ఎవడికో కొట్టాడు, ఏ ఫ్యామిలీ ఉంది, వాళ్ళు చచ్చిపోతే ఉమ్, ఆయనకు ప్రమాదము, ఎదుటోడికి కూడా ప్రమాదమే. ఎలా విడిచిపెట్టారు ఆయన్ని? లైట్ లేనిది, తాగి ఉన్నది తెలిసి కూడా ఎలా ఆయన్ని విడిచిపెట్టారు? కౌన్సిలింగ్ ఇచ్చారంట గంటసేపు. ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చే అంత మేధావులు ఎవరున్నారు? ఉమ్, ఆయనే లక్షల మందికి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వ్యక్తి, లక్షల మంది తాగుబోతులు మార్చిన వ్యక్తి, లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి. ఆయనకి ఒకడు రోడ్డు మీద కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చాడా? ఇది నమ్మేలాగానే ఉంటుందా? నమ్మశక్యంగా ఉందా? ఉమ్, పోనీ గతంలో ఎక్కడైనా ప్రవీణ్ పగడాల గారు తాగినట్టు చరిత్ర ఉందా? రోడ్డు మీద తాగి పడిపోయినట్టుగా, తూగినట్టుగా, తాగి తిరిగినట్టుగా, ఇలా రోడ్ల మీద తాగుతూ ప్రయాణం చేసే అలవాటు ఉన్నవాడు అయితే ఎప్పుడో పోయి ఉంటాడు. ఏ బస్సు కిందనో పడో, ఏ లారీ కిందనో పడో. అదే లారీ ఇదంతా చిత్రీకరించే ప్రయత్నం అండి. కంప్లీట్ గా మ్యానిపులేట్ చేసి కేసుని డైవర్ట్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ డిలే చేసి ఈ లోపుగా ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారు, ప్రజల మైండ్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఏమని? యాక్సిడెంట్ 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 అని ఒక ముద్ర వేస్తున్నారు అనమాట. ఈ జరుగుతున్న ప్రయత్నాలన్నీ కూడా అవే. మరొక పక్క సీసీటీవీ ఫుటేజ్ అది కూడా అన్ని కూడా ఫేక్ అండి. ఉమ్, ఎక్కడ కూడా ఆయన కాదు, ప్రవీణ్ పగడాల గారు కాదు. ఉమ్. ఇది ముమ్మాటికి నిజం నిజం నిజం. నిరూపించమని చెప్పండి ప్రవీణ్ పగడాల గారు. మేము అడిగిన క్వశ్చన్స్ కి. సో మీరు అన్నట్టుగానే ప్రవీణ్ పాస్టర్ కాదు. ఓకే, ఒకవేళ వీళ్ళు మార్చడం ప్రవీణ్ పాస్టర్ ని నకిలీ మాస్టర్ గా మార్చారు. మార్చేది కూడా ఒక డూప్లికేట్ మార్చింది సీసీటీవీ ఫుటేజ్ లో వస్తుందిగా. మార్చింది ఎలా వస్తుంది? ఎందుకు రాదు? ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు వినండి, ఇతను పడింది, ఇతను మారింది అన్ని వచ్చినప్పుడు అది ఎందుకు రాదు సార్? వినండి చెప్తాను. నేను ఒకటి చెప్తా. నేను మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకున్నా, ఏది భయపెట్టి కంట్రోల్లో పెట్టుకున్నా. మీ షర్టు, మీ జీన్స్, మీ రింగు, మీ వాచ్, మీ కమ్మ అన్ని తీసుకున్నా, మిమ్మల్ని నా కంట్రోల్లో పెట్టుకున్నా. మీలాంటి పర్సనాలిటీ అన్నీ ఒకటి పెట్టుకున్నా రెడీగా. అన్ని వాడికి వేసేసాను. ముఖం కూడా కనపడదు, మాస్క్ హెల్మెట్ ఉంటుంది కాబట్టి. వాడికి వేయించి వైన్ షాప్కి పంపించాను. మిమ్మల్ని అంతా నేను ఎక్కడ కంట్రోల్లో తీసుకున్నా? ఇంట్లో తీసుకున్నాను, ఒక గదిలో తీసుకున్నా. అంటే ఇంటి దగ్గర నుంచే నేను అంటుంది, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా ఎక్కడో ఒక చోట కంట్రోల్లోకి తీసుకొని డూప్లికేట్ వ్యక్తిని పంపించుంటారు, ఇక దింపుంటారు సీన్లోకి. వైన్ షాప్ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే మధ్య మార్గం నుంచి కావచ్చు, విజయవాడ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచో కావచ్చు. మొత్తానికి అక్కడ ప్రవీణ్ పగడాల గారు కాదు. ప్రవీణ్ పగడాల గారు అయితే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. గవర్నమెంట్, ప్రభుత్వం, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి. లోగో ఎందుకు పోయింది, టీషర్ట్ ఎందుకు మారింది, జోబీలు ఎందుకు పోయాయి, బైక్ మీద లోగో ఎలా మారిపోయింది, ఎందుకు పోయాయి? అంటే మాయమైపోయా? చనిపోయిన దగ్గర వేరే, బ్రతికున్నప్పుడు వేరే. ఇప్పుడేమో ఇలా అడుగుతున్నారు సార్. ఒకవేళ అక్కడ ఉన్నది ప్రవీణ్ పాస్టరే అయ్యాని రుజువైంటే ఛాన్స్ లేదు.
ఒక్క నిమిషం, ఒకవేళ ప్రవీణ్ పాస్టర్ అనే రుజువైతే ప్రవీణ్ పాస్టర్ ని బెదిరించి చేయించారు ఇదంతా అంటారేమో. ప్రవీణ్ పాస్టర్ గారిని బెదిరించి చేయించారనే ఆలోచన కూడా మాకుంది. ఫస్ట్ ఉండేది, ఎప్పుడైతే ఈ సిమిలారిటీస్ మ్యాచ్ అవ్వలేదో, టాలీ అవ్వలేదో, అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ఆయన కాదని. ఇప్పుడు ఆయనే అన్నా మేము నమ్మం. లోగో ఎందుకు పోయింది అంటాం, బైక్ మీద లోగో ఎందుకు మారింది అంటాం, టీషర్ట్ ఎందుకు మారింది అంటాం. ఒకవేళ టీషర్ట్ మార్చుకున్నాడు అనుకోండి, సేమ్ కలర్ టీషర్ట్లు 2 క్యారీ చేస్తారు ఎవరన్నా. ఇప్పుడు మీరు షర్ట్ మార్చుకోవాలంటే ఇంకో షర్ట్ ఉంటుంది, కనీసం అట్లీస్ట్ కలర్ వేరుంటుంది, డిజైన్ ఒకటే ఉన్నా కూడా. ఒకటే షర్ట్ 2 పెట్టుకుని తిరగరు కదా ఎవరు. ఈరోజు వేరే వాళ్ళ మాట్లాడారు, ఒకరు కామెంట్ పెట్టారు, ఆయనే ఆ కలర్ ఇష్టమేమో 2 టీ షర్ట్లు ఒకటే పెట్టుకున్నారేమో అని. కరెక్ట్ కాదు కదా. రైట్, ఓకే సార్, రైట్. మీరు ఇప్పుడు పోరాడుతున్నారు, నిజానికి అతనికి అన్యాయమే జరిగింది అనుకుందాం. ఓకే, మీ పాస్టర్స్ అందరూ మాట్లాడుకునే అంటే ఒక కేసు పెట్టడమో, హైకోర్టుకి వెళ్ళడం డెఫినెట్ గా చేస్తారు. చేస్తే బెటర్. ఆల్రెడీ క్రైస్తవ సమాజాన్ని అంతా కూడా రెచ్చగొట్టి మీరు డిబేట్లు పెట్టి, లైవ్లు పెట్టి, ఇదంతా క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టడం ఇన్ ద సెన్స్ మీరు బయటికి వచ్చి దాడులు చేయండి, ఇది రెచ్చగొట్టడం అంటే. మేము క్రైస్తవ విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, అతనికి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇప్పుడు అతను అదే మాట్లాడుతున్నారు కదా. ఏం మాట్లాడుతున్నాడు? ప్రేయర్ చేయాల్సిన ప్లేస్ లో ప్రవీణ్ పాస్టర్ ఎట్లా జరిగింది స్టోరీ అంతా కూడా అక్కడ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చెప్పనండి, తప్పేముంది, అవేర్నెస్ వస్తుంది కదా, అర్థమవుతుంది కదా. ఈ రోజు క్రైస్తవులు నీకున్న అనుమానాల వల్ల వ్యవస్థల పైన వాళ్ళకు కూడా వినండి చెప్తాను, పోతుంది కదా. చెప్తాను. క్రైస్తవులు ఈ రోజు ఎలా తయారయ్యారంటే, సంఘాల్లో కొంతమంది పాస్టర్లు టీచింగ్స్ వల్ల క్రైస్తవులు చావచచ్చిన వాళ్ళలాగా బ్రతుకుతున్నారు, రోషం లేని వాళ్ళలాగా తయారయ్యారు. మేము ఏం చేస్తున్నామంటే చైతన్యం తీసుకొని వస్తున్నాం. ఏం చైతన్యం? ప్రభుత్వం మీద తిరగబడనని కాదు, అన్యాయం జరిగినప్పుడు లీగల్గా వెళ్ళి యాక్షన్ తీసుకోండి. ఒక ఎస్ఐనో, ఒక సిఐనో పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇలా అన్యాయం జరుగుతుంది, మీరు యాక్షన్ తీసుకోండి, ఇలా అడగటానికి చైతన్యంతో నింపడానికి ప్రయత్నం చేస్తారు. కనీసం మీ పాస్టర్స్ అందరూ కలిసి హోమ్ మినిస్టర్ ను డెఫినెట్ కలిసే ఆలోచన ఉంది. ఆల్రెడీ హైకోర్టుకు వేసాము, రేపు మాపు నంబర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాతో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయనే వేశారు హైకోర్టుకి. అక్కడ కూడా కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఏదైనా లీగల్గా ఫైట్ చేస్తాం. యాక్సిడెంట్ రిపోర్ట్ కనుక వస్తే వి ఫైట్ లీగల్. డ్రంక్ అండ్ డ్రైవ్ వస్తే మేము బయటకు వచ్చి పోరాడతాం. అది మౌన పోరాటం, ప్రేమ పోరాటం. మరి ఎవరైనా కొంచెం క్రైస్తవ సమాజం బయటకు వచ్చి దారుణాలకు పాల్పడితే మాత్రం పాస్టర్లే తప్పనొచ్చా? డెఫినెట్గా. ఇంతవరకు పాల్పడినట్టు లేదండి చరిత్రలో. చెప్తున్నా సార్, అంతెందుకు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రిపోర్ట్ వస్తుంది, ఇదే వస్తుందని ముందే మీరే ఒకటి నిర్ధారణకు వచ్చేసారు. ఒకటి చెప్తున్నా చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రాజమండ్రిలో డెడ్ బాడీ పంపించలేమేమో అని పోలీసు వాళ్ళు కూడా భయపడిపోయారు. ఎందుకంటే దాదాపుగా 20,000 మంది జనం రోడ్ జామ్ అయిపోయింది, వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే, మాకు ఇమీడియట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. అక్కడున్న పాస్టర్లమైన మేమందరం కూడా ఇమీడియట్గా మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. ఓకే అన్నారు, ఇస్తామన్నారు. కానీ బాడీని బయటికి తెచ్చేసాక, పోస్ట్ మార్టం అయ్యాక, ఇంక బడిలో ఎక్కించే ముందు అంబులెన్స్లో వాళ్ళు ఏమని చెప్పారంటే 3 days తర్వాత వస్తుంది అన్నారు. ఒక్కసారిగా షాక్ గురయ్యాం, ప్రజలందరికీ అర్థమైపోయింది. కానీ బాడీని ఆపేశారా? కొన్ని బాడీ వెళ్తున్న వ్యాన్ కొట్టడాలు కానీ, రాళ్ళు వేయడం కానీ చేశారా? కొన్ని గేట్లు పగలు కొట్టారా? డోర్లు పగలు కొట్టారా? పోలీసుల మీద చేసుకున్నారా? చేయలేదే. మా క్రైస్తవులు ఎప్పటికీ అలా చేయరు. నేనే మీరు చెయ్యండి అని చెప్పినా చేయరు. అది చెప్తున్నా. నేనే ఒకవేళ మీరు రెచ్చిపోండి, ఇక మీరు నిలబడండి, తిరగబడండి అన్నా కూడా, నువ్వు పాస్టర్ అయినారా అంటారు మా వాళ్ళు. నన్ను గొర్రెలు అంటారు, కానీ గొర్రె స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి గొర్రెలంటే ఒప్పుకుంటారు, ఖచ్చితంగా ఒప్పుకుంటాం. గొర్రె స్వభావం అనేది ఒకటి, నేచర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ విధానం. కుక్కని దేంతో పోలుస్తాం? కుక్కకున్నంత విశ్వాసం కూడా లేదురా అంటాం. అంటే ఏంటి? వాడు కుక్కనా? దాని స్వభావం అది. అంత ముద్ద పడేస్తే కృతజ్ఞతగా వాడి వెనకాల తిరుగుతుంటుంది, అన్నం పెట్టినోడు వెనకాల. అది దాని స్వభావం. గొర్రె స్వభావం ఏంటంటే కాపరి వెనకాల వెళ్తా ఉంటుంది. కాపరి ఎలా చెప్తే అలా వెళ్తుంది. ఆ స్వభావాన్ని బట్టి దేవుడు మమ్మల్ని గొర్రెలతో పోల్చాడు. కానీ ఈరోజు చాలా మంది వ్యంగ్యంగా, వెటకారంగా గొర్రెలను మాట్లాడినంత మాత్రాన మేము గొర్రెలు అయిపోయాం. గొర్రెల కింద జ్ఞానం ఉంటుంది ఏంటి? ఉండదు కదా. ఆ ఒక్క స్వభావం, ఏ ఒక్క స్వభావం? విధేయత, ఒబీడియన్స్. ఆ ఒక్క స్వభావం కోసం గొర్రెలోని పోల్చాడు దేవుడు. సార్, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు, అప్పుడే రీపోస్ట్ మార్టం కూడా వెళ్ళిపోయారు.
లేదండి మేము కొంతమంది అడగం వ్యక్తులు మాట్లాడుతున్నారు లేదు లేదు. గవర్నమెంట్ పైన నమ్మకం లేక ఒకటి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ చేయిస్తా ఉంటూ కూడా మాట్లాడేస్తున్నారు అప్పుడే. వి నెవర్ గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. మేము ఎప్పుడు రీపోస్ట్ మార్టం చేయమని అడగం, ఎందుకంటే కుటుంబాన్ని హింసించిన వాళ్ళం అవుతాం. బాడీని అక్కడే నిలబెట్టాలని కూడా మేము అప్పుడు ఆలోచన చేశాం, కానీ అక్కడ ఒక కుటుంబం ఉంది ఆయనకి, ఆ కుటుంబాన్ని సఫర్ చేసిన వాళ్ళం అవుతాం. మన పోరాటం కోసం ఫస్ట్ బాడీ పంపించేయాలనుకున్నాం. ఇప్పుడు రీపోస్ట్ మార్టం అంటే కుటుంబము చాలా శోకంలో ఉన్నారు, వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. నేనే కాదు, ఏ పాస్టర్ అలా చెప్పడు, ఒకవేళ చెప్పినా కూడా తప్పు అని ఖండిస్తాను నేను. మీరు ఫైట్ చేయాలనుకుంటే లీగల్గా ఫైట్ చేద్దాం, సిబిఐ ఎంక్వైరీ వేయమందాం, హైకోర్టుకి వెళ్దాం, సుప్రీంకోర్టుకి వెళ్దాం, న్యాయం జరిగి పోరాడదాం. చట్టాలు ఉన్నాయి కదా, అంతే తప్ప రీపోస్ట్ మార్టం చేయడానికి ఎవడో ఒకటి చెప్పాడని వాడు ఎవ్వడు ఒప్పుకోరు. నేను కూడా ఒప్పుకోను. ఇప్పుడు ఎక్స్ఎంపీ హర్ష్ కుమార్ గారు చెప్తున్నారు కదా సార్, రీపోస్ట్ మార్టం ఎవరు, హర్ష గారు కాదు, ఎవరు కాదండి, ఎవరు చెప్పినా రీపోస్ట్ మార్టం చేయకూడదు. ఆ కుటుంబము చాలా విలవిల్లాడిపోతుంది ఇప్పుడే. అలాంటి వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదు, దానికి మేము కూడా మేము కూడా సపోర్ట్ చేయం. యాజ్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రిస్టియన్ లీడర్స్ కానీ క్రిస్టియన్ పాస్టర్స్ కానీ ఎవ్వరు కూడా దానికి ఎంకరేజ్ చేయము. రీపోస్ట్ మార్టం అనేది నో నీడ్. మరి ఇంకా అంటే ఇంకా క్లూస్ ఎలా వస్తాయి సార్? మరి నేను చెప్తున్నాను కదండి, మేము ఎంత పోరాటం చేసినా మా ఫైనల్ జడ్జ్ దేవుడే, న్యాయ నిర్ణేత మా దేవుడే. ఇదంతా మేము చేస్తుంది ఏంటంటే మా వంతు శక్తి లోపం లేని ప్రయత్నం మాత్రమే. అల్టిమేట్గా మేము దేవుని చేతుల్లోనే పెడతాం. న్యాయం తీర్చేవాడు ఆయన. తప్పు చేసి ఉంటే ఒకవేళ ఎవరైనా వాళ్ళని శిక్షించేవాడు కూడా ఆయనే. యుద్ధము మాది, యుద్ధము దేవుడిది, విజయం మాది. ఇది మాకు తెలుసు. అల్టిమేట్గా మేము డిపెండ్ అయితే దేవుడి మీదే. అలా అని చేతులు ఇంట్లో పెట్టుకుని దేవుడు చూసుకుంటారు కదా, మీ ఇంట్లో చేతులు ముడుచుకొని కూర్చునే రకం కాదు. ప్రశ్నించమంటున్నాం, నిలబడదాం, న్యాయ పోరాటం చేద్దాం. బయట కొంతమంది క్రిస్టియన్స్ అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఒక్కసారి బైబిల్ మేము పక్కన పెడితే అసలు ఎలా ఉంటుందో చూపిస్తాం. ఒక్కసారి బైబిల్ పెడితే ఉద్యోగం చేసుకోవాలా? ఒకసారి బైబిల్ పక్కన పెడితే పనికి వెళ్ళొచ్చు, ఒకసారి బైబిల్ పక్కన పెడితే బిజినెస్ చేసుకోవచ్చు. చేతులకి ఏమన్నా గాజులు తొడుక్కున్నా అనుకుంటున్నారని ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి వ్యాఖ్యలు చాలా తప్పు ఖండిస్తాను. బైబిల్ పక్కన పెడితే ఆలోచన తప్పు. బైబిల్ పట్టుకొని చేయదని, బైబిల్ పట్టుకోక ముందు మేము రౌడీలు గోండాలు అంటూ కూడా మాట్లాడారు. ఆ పాత జీవితాలను ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇప్పుడేంటో దీన్ని బట్టి మాట్లాడాలి తప్ప, పక్కన పెడితే నేను రౌడీని అవుతానంటే అవతల వాళ్ళ చర్య కూడా, యాక్షన్కి రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపయోగం ఉండదండి. దీన్ని రెచ్చగొట్టడం అంటారు. నేను దాదాపుగా 10 రోజుల నుంచి, నేనే కాదు కొంతమంది పాస్టర్స్ మాట్లాడుతున్నాను. ఒక లాజికల్గా, ఒక పద్ధతిగా అనుమానాలను వ్యక్తం చేస్తూ ఎందుకు ఇలా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు టాలీ అవ్వట్లేదు, ఎందుకు ప్రభుత్వం సమాధానం ఇవ్వటం లేదు, ఇవే మాట్లాడుతున్నాం తప్ప బైబిల్ పక్కన పెడతాం, మేము రెచ్చిపోతాం, తిరగబడతాం అనే వ్యాఖ్యలు నేను చేసినా తప్పే, ఇంకే పాస్టర్ చేసినా తప్పే, దాన్ని నేను ఖండిస్తాను. అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు బైబిల్, వాక్యానుసారమైనటువంటి విధానం అది కాదు, క్రమం అది కాదు. పోరాటం చేయాలంటే కూడా వాక్యానుసారమైన పోరాటమే చేయాలి. అయితే ఫైనల్గా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదొచ్చినా దాన్ని మీరు స్వీకరిస్తారు? స్వీకరించక తప్పదు. ఇప్పుడు ప్రభుత్వము అధికారులకు లోబడుడి అని వాక్యమే చెప్పింది. ఏదొచ్చినా స్వీకరించాల్సిందే. ఆ వచ్చిన రిపోర్ట్ని బట్టి మా రెస్పాన్స్ వేరే ఉంటుంది, రియాక్షన్ వేరే ఉంటుంది. ఆయన యాక్సిడెంట్ అని వస్తే అండి, లీగల్గా మేము హైకోర్టు, సిబిఐ న్యాయబద్ధంగా ఫైట్ చేస్తాం. ఆయన మర్డర్ అంటే నిందితులను తీసుకురండి సార్, త్వరగా శిక్షించండి అని కోరుతామో, నిందితులు బయటకు వచ్చాక క్షమించమంటామో తెలీదు. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ అని వస్తే మాత్రం ఆయన మీద తప్పుడు ముద్ర వేసినందుకు మేము మౌన పోరాటం చేస్తాం, ఆమర నిరాహారదీక్షకు కూర్చుంటాం. తిండి లేకుండా చచ్చిపోయిన పర్లా కూర్చున్న దగ్గర నుంచి లేవం. మేము ఎవరికి హాని చేయం, మాకు మేము హాని చేసుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.